వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషన్. ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ వాట్సాప్లో దర్శనం ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నీట్ మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ నీట్ మీద చర్చ జరుగుతోంది, అసలు నీట్ అవసరమా అనేటువంటి మాట కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు, దీని మీద చర్చకు కారణం? ఈ నీట్ అనే విధానము అండర్ గ్రాడ్యుయేషన్ మెడికల్ దానికి నీటి విధానాన్ని తీసుకొచ్చింది 2013లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చారు. కానీ దాని మీద కొంతమంది కోర్టుకి వెళ్ళడము, కోర్టు ఒక 2 సంవత్సరాలు ఆపడము, మళ్ళా కోర్టు క్లియరెన్స్ ఇవ్వడము, 2015 నుంచి నీట్ ఎగ్జామ్ నడుస్తూ ఉంది. ఈ సందర్భంలో అంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము, మన ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పేరుతోటి మనం ఇంజనీరింగ్, మెడికల్, పారామెడికల్ ఇవన్నీ కూడా నడుపుతూ ఆ రాష్ట్రాల యొక్క పరిధిలో ప్రశ్నాపత్రం తయారు చేసి పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకి ఆ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో సీట్లు వస్తూ ఉండేది. కానీ ఈరోజు అట్లా కాకుండా దీన్ని ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు యూపీఐ తీసుకొచ్చిన ఇది. తర్వాత మళ్ళీ దాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. సమస్య ఎక్కడొస్తుందంటే, ఇది ఏమి జరిగినప్పటికి కూడా ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి నీటు కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుంటారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. మొన్న జరిగింది 23 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలకు సంబంధించి కొంతమంది దుర్మార్గులు వ్యవహరించిన తీరు వల్ల పరీక్ష రద్దు చేయడం జరిగింది. మళ్ళా పరీక్ష తేదీ ఇస్తారు, పరీక్ష నిర్వహించబడుతుంది. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా 2004లో జరిగింది, అంతకుముందు కూడా ఎప్పుడో ఒకసారి జరిగింది. కాబట్టి ప్రభుత్వము పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవాలా. చాలామంది దాన్ని ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం అనే డిమాండ్ కూడా చాలా రోజులుగా ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది, ఆన్లైన్లో ఏ విధంగా నిర్వహించాలని. రెండవది, ఈరోజు నీట్ పేపరు బహిర్గతమైంది ఎక్కడి నుంచి అంటే ప్రింటింగ్ ప్రెస్ నుంచి. ప్రింటింగ్ ప్రెస్లో ఎవరో ఒక అతను ఫోన్లో తీసుకొని దాన్ని పీడిఎఫ్లోకి మార్చి, కెమిస్ట్రీ పేపర్ అనుకుంటారు బహుశా, ఆ కెమిస్ట్రీ పేపర్ను బయటకు తీసుకొస్తే అది మొత్తం బయటకు వచ్చింది. నేనేమంటున్నా అంటే, ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చే సమయంలో కూడా అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఫోన్ ఎట్లొచ్చింది, ప్రింటింగ్ ప్రెస్ వాడు ఫోన్ ఏ విధంగా లోపలికి తీసుకుపోగలిగాడు? మనందరికీ తెలుసు, బడ్జెట్ తయారు చేసేటప్పుడు, కేంద్ర బడ్జెట్ తయారు చేసేటప్పుడు 15 రోజుల పాటు ఆ బడ్జెట్తో తయారు చేయడానికి సంబంధం ఉండే వాళ్ళందరినీ ఒక జైల్లో వేసినట్టే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు, బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ కూడా. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ లీక్ అయితే చాలా ప్రమాదం ఉంటుంది. అది చాలా 145 కోట్ల మంది ప్రజల జీవితాలకు సంబంధించి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, అందువల్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజెంటేషన్ అయ్యే వరకు లోక్సభలో, రాజ్యసభలో ఆ యొక్క బడ్జెట్ ప్రజెంటేషన్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఎవ్వరు కూడా బయటకు రారు, అయిన తర్వాతనే బయటకు వదులుతారు. అది చాలా పెద్ద పకడ్బందీగా ప్రాసెస్గా. నీటి విషయంలో కూడా ఆ విధమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రింటింగ్ ప్రెస్లో వాడికి అసలు ఫోన్ ఎట్లొచ్చింది, ఎట్లా అలో చేశారు? అలో చేయకూడదు కదా. కాబట్టి భవిష్యత్తులో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలా. దీని వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా పని ఏమన్నా ఉండొచ్చా? ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఉన్నారు. ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ అనేక సందర్భాల్లో సహజంగా ఎప్పుడు జరుగుతుంటుందంటే, ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు చేస్తారు. కోచింగ్ ఎగ్జామినేషన్ కేంద్రాలకు ఆ పేపర్ తీసుకుపోయేటప్పుడు, ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఎవరో కొంతమంది చాలా జాగ్రత్తగా ఆ పేపర్లు బయటకు తీసి మళ్ళీ సీల్ చేయడం ఏదో చేస్తుంటారు. కానీ ఇప్పుడు జరిగింది అది కాదు, ఇది కోచింగ్ సెంటర్ నుంచి వచ్చింది. అది ట్రాన్స్పోర్ట్లో అయినా లేదా ప్రింటింగ్ ప్రెస్ నుంచి అయినా కానీ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్టే కదా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలా, పకడ్బందీగా. ఇంకా అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు, సో మీకు మంచి ఐడియా ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుందంటారు ఇలాంటి లీకులు జరగకుండా ఉంటారు? అందుకని నేను చెప్పేది, ప్రింటింగ్ ప్రెస్ దగ్గర పకడ్బందీగా ఎవ్వరూ కూడా బయటకు రాకుండా చేయడము, ఏ విధమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం లేకుండా చేయడము, వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు లేదా ఇంకా ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ గ్యాడ్జెట్ లేకుండా దాన్ని బయటకు, అది ఒకటి. రెండోది, ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం, ఇదొక మార్గము. ఈ 2 మార్గాల్లో ఒకటి. రెండోది, ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా సామాన్యంగా ఈ పేపర్ లీక్ అయినట్టుగా లేదా ఇంకేదో మనం ఎప్పుడు వినము.
వాళ్ళు ఏ విధమాన్ని అనుసరిస్తున్నారు దాని మీద అధ్యయనం చేయడం, ఈ మిగతా దేశాల్లో ఏ విధమైన అధ్యయనం చేయడం చేసి ఫుల్ ప్రూఫ్గా ఎటువంటి లోపం లేకుండా ఎగ్జామినేషన్ జరపాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క మన నీటి విషయమే కాదు, అంతకుముందు అనేక సందర్భాల్లో డిగ్రీ పేపర్లు ఇది అయి ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో రాష్ట్రాలకు సంబంధించిన ఉదాహరణకి రాజస్థాన్ ఒక ఎగ్జామినేషన్ జరుపుతారు, అది ఒకసారి లీక్ అయి ఉంది. రాజస్థాన్ రీట్ అంటారు, ఇక్కడ నీట్ అంటాం మనం, రాజస్థాన్లో రీట్, రాజస్థాన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్, అప్పుడు కూడా 2013లో అది లీక్ అయి ఉన్నాయి. కాబట్టి లీకులు జరుగుతున్నాయి, కానీ ఇవి జరగకుండా చూడవలసిన బాధ్యత మొన్న జరగడం చాలా దురదృష్టకరం. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల మానసిక క్షోభ. తమిళనాడు లాంటి స్టేట్స్ నుంచి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎంసెట్ లాంటివి లోకల్గా నిర్వహించడం సరిపోతుంది, నీట్ అవసరం ఉందా అంటున్నారు. దీన్ని ఎట్లా? లోకల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరీక్ష వ్యవహరించుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కాలేజీలో చేర్చే విధంగా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు నిన్న, విజయ్ కొత్త ముఖ్యమంత్రి 12th మార్కులు బేస్ చేసుకొని మీరు ఇవ్వండి అంటారు. ఏ 12 ఎట్లా నువ్వు నిర్ణయిస్తావు? 12th మార్కులు చాలా కాలేజెస్లో పేపర్లు పెట్టి కొట్టేస్తారు, అవసరం వస్తే రాయిస్తారు. అనేక మందికి 100కు 100% వచ్చేది ఉంటుంది ఎప్పుడు కాపీ కొడుతున్నప్పుడు. కాబట్టి వాటికి అవకాశం ఉండకూడదు కదా. ఒక ఎగ్జాము, నీటి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు పకడ్బందీగా జరగాల. ఇవి నీటు కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ నీటి వల్ల అనేక మంది పేదవాళ్ళు, అనేక మంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, లక్షలాది మంది మెడికల్ సీట్లు సాధించిన వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు. కానీ రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఆ కోచింగ్ సెంటర్లో హవా నడుస్తుంది, వాడు కోట్లు సంపాదిస్తారు, మార్క్స్ ఎక్కువ వచ్చేదానికి ఏ విధమైన మార్గాలు చూడాలి. ఇవన్నీ కూడా అర్థం లేని వాదనలు. నీట్ ఈజ్ ద వెరీ గుడ్ ఫర్ దేశానికి, పేద విద్యార్థులకి, చదువుకునే వాళ్ళందరికీ మెరిట్ దాని ప్రకారం నడుస్తుంది. బట్ లోపాలు సరిదిద్దుతుందని నాకు దాని మీద ఈరోజు సిబిఐ విచారణ జరుగుతుంది. అవసరం వస్తే దాని మీద ఒక కమిటీ వేయడము, ఫుల్ ప్రూఫ్గా భవిష్యత్తులో ఏ విధంగా చూడాలని కేంద్రం చేస్తుంది అనేది. కేంద్రం వచ్చిన తర్వాత మోడీ గారు గత 12 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీల సంఖ్య డబల్ అయింది, మెడికల్ సీట్ల సంఖ్య డబల్ అయింది, అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు, పీజీ సీట్లు డబల్ అయింది, యూనివర్సిటీలు డబల్ అయ్యాయి. 2014 వరకు ఎన్ని యూనివర్సిటీలు, కాలేజెస్, మెడికల్ సీట్లు ఉన్నాయో 2014 అంటే 47లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల వరకు ఎన్ని సీట్లు, ఎన్ని కాలేజీలు, ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో ఇప్పుడు అన్నీ డబల్ అయి ఉన్నాయి. అసలు ఊహించని వాళ్ళందరూ కూడా డాక్టర్లు చదువుకుంటున్నారు, అందరికీ అందుబాటులో వచ్చేసింది. మన మెడికల్ కాలేజీలు ఎన్నో వస్తున్నాయి మన రాష్ట్రంలో. కాబట్టి నీట్ ఏదో ఒక చిన్న సమస్య, పొరపాటు జరిగిందని నీట్ను రద్దు చేయమనడం అది ఏమైంది, అదేదో ఎలుగు దూరిందని కొంపలంతా తగలబెట్టేయండి అనే సామెతల, అది కరెక్ట్ కాదు. నీట్ ఈస్ ద బెస్ట్ సిస్టమ్. కొన్ని లోపాలు ఉన్నాయి, సరిదిద్దుతా కేంద్రం సరిదిద్దుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. సో నీట్ అనేది చాలా మంచి ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్. దీనివల్ల పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్ది మళ్ళీ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది, ఎగ్జామ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వీటిని ఖచ్చితంగా గుర్తించే పనిలో సిబిఐ ఉంది, ఆ దిశగా చర్యలు తీసుకుంటారు. ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద క్రైమ్ ఇది నమోదు చేయడం కానీ, కేసులు నమోదు చేయడం కానీ, దాని తర్వాత నీట్ని అయితే యథావిధిగా మళ్ళీ కొనసాగించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు సీనియర్ నేత, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.